భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. రాణి, నీకు ఆర్చిన్ రాణి కావాలనుకుంటాను. నీకెలా తెలుసా? ఇదిగో రాణి, నీకెన్నిసార్లు చెప్పాను నాకు చెప్పకుండా గదిలోకి రావద్దని. అది కాదు మమ్మీ. ఆంటీ, రాణిని నేనే ప్యాకార్డానికి రమ్మన్నాను. అయినా మా గదిలోకి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మీరెవరు? నేను రాణికి జన్మనిచ్చిన తల్లిని. నాకు పిల్లనిచ్చిన అత్తగారు కూడా. కాబట్టే సాంప్రదాయానికి విరుద్ధంగా ఒకే గదిలో ఉండడం మా పద్ధతి కాదని చెప్తున్నాను. సారీ ఆంటీ, మీరే ఉద్దేశంతో మా ఫ్యామిలీ లైఫ్ కట్టుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు హెచ్చరిస్తే సరే అంటానికి నేను మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీని కాదు, చట్టబద్ధంగా రాణిని పెళ్లి చేసుకున్నవాణ్ణి. అందుకే రాణి మీద సర్వాధికారం ఉన్న భర్తగా రేపే రాణిని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఏమిటి వెళ్ళప్పుడొచ్చా? నిద్ర పట్టడం లేదా? నాకు నిద్ర పట్టకుండా చేయాలనేగా మీ ప్రయత్నం. నేనేం చేశాను? నా గుండెల్లో మంట పెట్టి, నా మనసుని క్షోభ పెట్టి, నా జీవితంతో ఆడుకుంటూ ఇంకా ఏం చేశాను అడుగుతున్నారా? ఆగిపోయారే, ఇంకా ఆడవండి. చిచ్చి, కన్న కూతురు జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నారండి? రాణిని నా కూతురని చెప్పగలుగుతున్నావు గాని నేను నీ మొగుడని ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? చూడండి, మీరు పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అందరికీ మహాపాతకం చుట్టుకుని మీతో పాటే మీ పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఘోరాన్ని జరగనివ్వను. నేనే వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకోబాబని ఆ మాధవని అడుగుతాను. ఒకసారి పెళ్ళైన నీ కూతుర్ని ఆ మాధవ్ ఎలా చేసుకుంటాడు? చేసుకునేలా చేస్తాను కోటేశ్వరరావు గారు. అతన్ని బతిమాలతాను, భంగపడతాను, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నా ఆస్తి మొత్తం రాసిచ్చైనా మాధవతోనే నా కూతురు పెళ్లి జరిపిస్తాను. చూస్తారా? అసలు మీ అక్క ఒట్టి మనిషి కూడా కాదు. బాబా, ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఏమిటో విశేషం? మాధవ్తో నా పెళ్లికి మమ్మీ ఒప్పుకుంది. నిజంగా? అవునక్క, మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ బాబా. లోపలికి రావచ్చా? రాదగ్గ చోటని మీకు అనిపిస్తే రానివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరు ఇంకా గతాన్ని మర్చిపోలేదనుకుంటాను. మన మధ్య ఒక గతం ఉందని ఇంకా గుర్తుంచుకున్నారే. మీరిలా దేపి పొడుస్తున్నది ఒకనాడు నేను చేసిన అవమానాన్ని మర్చిపోలేకేనని నేను ఊహించగలను. మరి అంత ఊహించగలిగిన మీరు నా ఇంటికి ఇంత నిబ్బరంగా ఎలా రాగలిగారు? ఒక ఆడపిల్ల తల్లిగా మీరు అంగీకరిస్తే కాబోయే వియ్యపురాలిగా. వియ్యపురాలుగానా? ఆ రోజు 10 మందిలో ఏమన్నారు? హాటి స్త్రీగానే కాకుండా ఒక మామూలు ఆడదానిగా కూడా మీ ముందు నిలబడే అర్హత లేదన్నారే. మా మాట అబద్ధం, మా మనసు అబద్ధం, మా బ్రతుకులే అబద్ధం అని చెప్పారే. ఇప్పుడున్నట్టుండి నేను అంత అర్హురాలైపోయానా? అర్హతల్ని నిర్ణయించేది డబ్బే అయితే ఇప్పటికీ నేనే మీకంటే ఉన్నదాన్ని సుమిత్రాదేవి గారు. కానీ ఒక్క మాట, ఆ రోజు మిమ్మల్ని నేను అవమానించింది కూడా అబద్ధాలు చెప్పి మభ్య పెట్టారనే తప్ప ఆస్తిపాస్తులు తక్కువయ్యాయని కాదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించడం తప్పు కాదనే ఆలోచనతో నేను తొందరపడిన మాట నిజమే. కానీ మీరు మాత్రం నా దగ్గర అన్ని నిజాలే చెప్పారా? మీకు పెద్ద కూతురుందని, ప్రేమించిన నేరానికి మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న నిజాన్ని చెప్పకుండా ఒక్కతే కూతురన్నారు. అది అబద్ధం కాదా? కట్టుకున్న వాడితో కలిసి కాపురం చేస్తున్నట్టు కబుర్లు చెప్పారు. అది అబద్ధం కాదా? అవకాశం వచ్చింది కదా అని మీరెన్నైనా అడగొచ్చు. కానీ అబద్ధం వేరు, మోసం వేరు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది సుమిత్రాదేవి గారు. మేము చేసిన మోసమే అనిపిస్తే మీరు రోషం చంపుకుని మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దిగి వచ్చాను, కానీ దిగజారి మాత్రం రాలేదు సుమిత్రాదేవి గారు. చూడండి, మీరు అంగీకరిస్తే ఒక ఆడపిల్ల తల్లిగా మీతో వేయముండాలని వచ్చాను. ఏ చేత్తో అయితే తాంబూలం పళ్ళాలు విసిరేశాను, అదే చేత్తో మాధవ్ కాళ్ళు కడిగి
కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సాటి ఆడదానిగా నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. రాణిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మాధవ్ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. పెళ్లి కాని కూతురు కోసం అబ్బాయిల్ని వెతికే తల్లుల్ని చూశానే కాని ఆల్రెడీ పెళ్లైన కూతురికి మొగుణ్ణి వెతికే తల్లిని నిన్నే చూస్తున్నాను. శ్రీ శ్రీ శ్రీమతి ప్రమీలాదేవి గారు, నువ్విక్కడ నీ కూతురికి నాకు శోభనం జరగకుండా నువ్వు అడ్డం పడుతున్నప్పుడే ఇలాంటిదేదో చేస్తావని ఊహించాను. అందుకే నిన్ను కంట కనిపెట్టాలని ఇక్కడికొచ్చాను. నువ్వు కనిపెట్టినా కనిపెట్టకపోయినా నా నిర్ణయం మారదు. మాధవ్తో రాణి పెళ్లి జరిపించి తీరుతాను. అంటే చట్టం దృష్టిలో నేరం చేయబోతున్నారన్నమాట. ఏమిట్రా నీ బోర్డు చట్టం? కాగితాల మీద సంతకం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోతుందా? పెళ్ళంటే ఎన్ని కావాలి? బాజాలు కావాలి, భజంత్రీలు కావాలి, తాళిబొట్టు కావాలి, తలంబరాలు కావాలి. బాగా చెప్పారు. ఒరేయ్, ఇక ఆపరా నీ కొంటితనం. నీ కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయింది. ఇంకా ఎందుకురా ఈ వేషాలు గెడ్డాలు? తీరే అవునమ్మా, దుబాయి లేదు, బొంబాయి లేదు. ఇన్నాళ్ళు నా మనవడు నీ భర్త సాయంతోనే ఇంత నాటకం ఆడాడు. అవును చెల్లెమ్మ, చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం. వీడి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశాం. నిన్ను మోసం చేయాలని కాదు ప్రమేల. నీ మాటే కరెక్ట్ అని, నీ నమ్మకాలే గొప్పవని భావించే నిన్ను మా మధ్యకి రప్పించాలని, ఆ ప్రయత్నంలో రాణిని మాధుని ఒకటిగా చేయాలని నేను జోక్యం చేసుకున్నా. అసలు నీ పంపం నీదే కాని ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా? నువ్వు నా ఆవేదన అర్థం చేసుకోలేదు ప్రమేల. కాబట్టే 18 ఏళ్ల క్రితం నన్ను అనుమానించి అవమానించి ఇంటి నుంచి బయటకు పంపేసిన ప్రమేల్లాగా ఇంకా ఆలోచిస్తున్నా. ఆగు ప్రమేల, ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది. లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరూ మిగలదు, నీకు నువ్వు తప్ప. అసలు నీ పంతం నీదే కాని ఎంతటి కిరాతకుడైనా భార్యను లొంగ తీసుకోవడానికి అన్నా చెల్లెళ్లతో కాపురం చేయిస్తాడని ఒక్క క్షణమైనా ఆలోచించావా? ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి రాణిని ఆశీర్వదిస్తే తల్లిగా నీకు చిన్న కూతురైనా మిగులుతుంది. లేదంటే నీ పెద్ద కూతురులాగే రాణి కూడా నీకు దూరం అవుతుంది. అప్పుడు నీకుగా ఎవ్వరూ మిగలదు, నీకు నువ్వు తప్ప. అతయ్య, మా నాన్న రాణిని మాధవిని కాళ్ళు ఎక్కించుకొని దయ్యాల పగల తీసుకెళ్ళిపోయాడు. రాణిని మా అన్నయ్యకి ఇచ్చి బలందరికి పెళ్లి చేస్తాడట. అక్క కాదు, పక్కనున్న ట్యాప్ చూడు, అందులోంచి వచ్చేది మున్సిపాలిటీ నీళ్లు కాదు, పెట్రోలు. మర్యాదగా మా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో, లేకపోతే ఒక కగ్గిపుల్లతో కడుపులో ఉన్న బిడ్డతో సహా మీ అక్క సజీవదనం అయిపోతుంది. పెళ్ళైన ఆడపిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా నీకు సిగ్గులేదు? లేదు, ఎందుకని నువ్వు మాట్లాడేది నీ రిజిస్టర్ మ్యారేజ్ గురించేనా? పిచ్చిదానా, రిజిస్టర్ మేనేజ్ చేసి ఎప్పుడో కాగితాలు తీసుకొచ్చానే, ఇదిగో నీకు చూపించి చించేద్దామని తీసుకొచ్చా. చూసావు కదా, తాళి కట్టించు. నువ్వు కాదు కూడదు అంటే నెలలోంచి తాళి కట్టించగలను అని నువ్వు అయినంటి ఆడపిల్లవి నా ఇంటికి కోళ్ళగా రాబోతున్నావు. అందుకని నువ్వు పెళ్లి పీటల మీద లక్షణంగా కూర్చుని సిగ్గుపడుతూ తాళి కట్టించుకోవాలని నా కోరిక. అయితే ఒప్పుకున్నట్టనా? వద్దు రాణి, ఆ దుర్మార్గుల మాట విని నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు. ఇంకేం రాని, ఇక్కడ అంది కానీ రా. మంత్రులు గారు, చదివిన మంత్రాలు చాలు, ముందు తాళి కట్టించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతురాణేన.
కడుపుతో ఉన్న కూతుర్ని కాపాడుకోవడానికి కడుపు తీపితో వచ్చావా చెల్లమ్మ? ఓకే, మేకతో పాటు పుల్లి కూడా ఫినిష్ చేసేస్తా. పైన నల్ల కోట వేసుకుంటాడు, కోపడిచండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఇదే పట్టుకోండి, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి, వెళ్ళండి. జాయిన్ పెట్టి ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళండి, విడేసేయండి. ఆడేసుకోండి, నాకే వస్తుంది. ఈ గురించి చెప్పాల్సింది చాలా ఉన్నాయి పోలీసులతోటి. వెళ్తాను గురు. ఏం కాలేదు నానమ్మ, పదండి. చూడరాని, ఎప్పటికైనా మీ అమ్మా నాన్న కలిసిన తర్వాతనే మన పెళ్లి. పదండి. హలో అల్లుడు, నేనే అనుకుంటే నాకంటే జగమండిలా ఉన్నావే. ఉన్న పడంగా కన్యాదానం అంటే ఎలాగయ్యా? ముహూర్తం చూడాలి కదా. పెద్దమ్మాయి సీమంతం, చిన్నమ్మాయికి పెళ్లి ఒకే ముహూర్తంలో జరిపిస్తాను, సరేనా? రావయ్యా అల్లుడు. అదిగో అదిగో మళ్ళీ జరిపిస్తాను అంటున్నారు, అన్నయ్య గారిని కలుపుకోకుండా. సరే, అలాగే జరిపిస్తాము. మాట్లాడేంటండి? ఇదిగో చూసేవాళ్ళు మీ అత్తయ్య డొక్కలో పడుస్తుంది. అంతే కదా, అదే మీ అమ్మాయి అయితే ఎక్కడ పొడిచేదో తెలుసు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.